నువ్వు హీరో అని నీకు ఎలా తెలిసింది? నీలో ఏంటి స్పెషాలిటీ? ఎలా తెలిసింది? టీవీలో చూసాను. ఎవరు చెప్పారు టీవీలో? నేను అత్తారింటికి దారేది సినిమా చూసాను. ఆ సినిమాలో ఒకడు హీరో ఉన్నాడు. ఒకడు హీరో ఉన్నాడు. ఆయన చూసి హీరో అయిపోయాను నేను. పవర్ స్టార్ ని ఇంత మర్యాదగా మాట్లాడింది నువ్వేరా నాయన? అత్తారింటికి దారేదిలో హీరో ఎలా ఉంటాడు అసలు? నాకంట కొంచెం హైట్ పెరిగాడు. అంతేగాని ఇంకా పెద్ద తేడా ఏం లేదు. మిగతా అంతా సేమ్ టు సేమ్ అంటావు. అమ్మ వచ్చిందా? ఎక్కడుంది? ఏంటి అంత సీరియస్ గా ఉందమ్మా? ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. ఎలా ఉంటది? కోపంగా. కోపంగా. అసలు నవ్వదా? మా డాడీ నవ్వమన్నా నవ్వదు. అయ్యయ్యో. సో ఇద్దరు ఎవరికి కోపం ఎక్కువ, అమ్మక నాన్నక? వాళ్ళిద్దరికి కోపం కాదు, నాకు కూడా వాళ్ళిద్దరి మధ్య కోపం అయిపోయింది. అయ్యో బాబోయ్. ఇంతకి నీకెందుకు కోపం వస్తుంది? నైట్ పడుకునేటప్పుడు వస్తుంది కోపం. అబ్బో, బాగా కోపం వస్తే ఏం చేస్తావు పడుకునేటప్పుడు? బాగా కోపం వస్తే మమ్మీ మీద పడుకొని కుమ్మేస్తాను మమ్మీని. కుమ్మడం అంటే ఏంటి చెప్పు? ఏం చేస్తావు? పొట్ట మీద పడుకొని ఇలా ఇలా గుద్ది ఇలా ఇలా గుద్దులో గుద్ది తర్వాత మమ్మీని డాడీ మీద పరిచేయడం. డాడీ మీద పరిచేస్తే డాడీ తప్పుడైపోతాడు. డాడీ తప్పుడైపోతాడా? అమ్మ కనుక డాడీ మీద పడిందంటే డాడీ అప్పుడే అయిపోతాడు. ఇప్పుడు డాడీ అప్పుడమే కదా? బాబు బాబు నువ్వు ఆగ్రా బాబు, నీ గిఫ్ట్ ఇస్తావు, నీ గిఫ్ట్ ఇస్తావు. ఎన్నిసార్లు మాట్లాడతావు మాతో? మనోడికి కొంచెం తిక్కుందండి. నువ్వు ఆపకపోయావు అనుకో, మనోడికి అసలు కోపం ఎక్కువ. పొట్ట మీద కూర్చుని కుమ్మేస్తాడు. ఇందులో మాట్లాడేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేసేటప్పుడు ఇద్దరు కలిసి కుమ్మేస్తాం. ఈసారి నేను మాట్లాడితే కూర్చో బాబు కూర్చో. అలాగే ఒక్క నిమిషం. బాబు బాబు అంటారంటే అది బాబా బేబీయా? బాబు నీకు దండం పడతాం బాబు. ఆగుతావు అసలు నువ్వు బాగా ఆగుతావా? నాకు తల్లపొస్తున్నా. మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేస్తున్నా. అక్కడ రాడి వేసుకుంటే ఇలా వేసుకుని మళ్ళీ ఇలా తల్లిపోతున్నా. నాకు నేను ఇంకా ఆరాలే, నాకు తల్లిపోస్తున్నాను. నేను ఇంకా రాలేదు. నేను మాట్లాడలేదు. ఇంకా మాట్లాడాలను. కొట్టేస్తాను. నా కోపం లేదు. పెట్టుకున్నారంటే గుమ్మడికాయ. ఈ తుఫాన్ ఆగేలా లేదు. ఈ జీవితం ఇంతే నాన్న. ఈ తుఫాన్ ఆగాలంటే మనం ఏం చేయాలి? వీళ్ళందరినీ గుమ్మడికాయ చదువుతాను కదా, ఆ గుమ్మడికాయ నోట్లో పెట్టాలి.